హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిని. ఈరోజు రెసిపీ ఏంటంటే సాంబార్ అనమాట. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అండి. ఫస్ట్ అయితే పప్పు 2 గ్లాసెస్ వేసి బాగా కడిగి వాష్ చేసుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకోవాలన్నమాట. మేమైతే ఏం చేస్తామంటే సింపుల్ ప్రాసెస్ కాబట్టి పప్పులోనే మునక్కాయ టమాటో అంతా వేసి ఉడకపెట్టుకునేస్తాం ఫస్టే. ఇప్పుడైతే బాండలు పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ ఆయిల్ వేసి కొద్దిగా ఆవాలు, కరివేపాకు, ఎర్రగడ్డలు వేసి బాగా వాడ్చుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు బాగా వాడ్చామంటే పచ్చివాసన అనేది రాదనమాట. బాగా వాడ్చుకోవాలి నూనెలో ఒక 5 నిమిషాలు. అప్పుడైతేనే బాగా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా 4, 5 మెంతులు వేసుకోవాలన్నమాట. ఎక్కువ కూడా వేసుకోకూడదు, మెంతులు అనేది చేంజ్ అయిపోతుంది తర్వాత. ఒక 4, 5 మెంతులు వేసుకొని బాగా వాడ్చుకోవాలి. మామిడికాయలు కూడా మేము నూనెలోనే వాడ్చేస్తామన్నమాట. జీలకర్ర కూడా వేసుకోవచ్చు కొద్దిగా. వేసుకునే వాళ్ళు వేసుకుంటారు జీలకర్ర. మేమైతే జీలకర్ర కూడా వేసుకుంటాము. బాగా వాడ్చుకున్న తర్వాత మామిడికాయలు కూడా వేసి బాగా వాడ్చేసిన తర్వాత పసుపు, 1/2 స్పూన్ పసుపు, మేమైతే మాకు తగినంత 2 స్పూన్లు మిరప్పొడి వేసుకొని బాగా వాడుస్తామన్నమాట. ఇది కూడా ఒక 5 నిమిషాలు వాడ్చాలన్నమాట. మిరప్పొడి పచ్చివాసన లేకుండా బాగా మామిడికాయలకి పడుతుంది. తర్వాత ఉడకపెట్టిన పప్పు అనేది వేసి కలుపుతున్నాము. ఇప్పుడైతే బాగా పప్పు, మునక్కాయ, మామిడికాయ అనేది బాగా ఉడుకుతుందనమాట. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మామిడికాయ వరకు ఉడకాలి కాబట్టి. మునక్కాయలు కూడా మేము పప్పులోనే వేసి ఉడకపెట్టేస్తాం కాబట్టి ఒక 5 నిమిషాలు అనేది ఉడకపెడితే చాలు. సాంబార్ అనేది రెడీ అయిపోతుంది. ఇంత ఈజీ ప్రాసెస్లో కూడా చేసుకోవచ్చు అనమాట. తనిగా ఇంకొంతమంది అయితే పప్పు ఉడకబెట్టుకొని తనిగా తర్వాత తాలింపు చేసుకుంటారు కదా, అట్లా కాకుండా ఇట్లా సింపుల్ ప్రాసెస్లో అంతా ఒకేసారి చేసేసి తర్వాత తాలింపు పెట్టుకొని వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే మేము కొద్దిగా సాల్ట్ అనేది తక్కువ అయింది. ఇంకా కొద్దిగా 1/2 స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం అనమాట. యాడ్ చేసేసి ఇప్పుడైతే సాంబార్ పొడి వేసుకున్నాము. సాంబార్ పొడి వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాలు అనేది ఉడకపెట్టాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఉడికిందంటే కొంచెం సాంబార్ అనేది బాగా ఉడుకుతుంది, స్మెల్ కూడా బాగా వస్తుంది. అసలు మీరు చేసి ఉండకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. మీకు సింపుల్ ప్రాసెస్ అవుతుంది. ఒకేసారి అయిపోతుంది అనమాట పనిలో పని. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ వేసుకున్నాము, ఎందుకంటే మామిడికాయలు అనేది ఉడకాలి కాబట్టి. నిండా మెత్తగా లేకుండా, నిండు గట్టిగా లేకుండా మీడియంగా ఉడకనించుకోండి మామిడికాయ. నెక్స్ట్ కూడా మామిడికాయ చాలా మెత్తగా అయిపోతుంది, అందువల్ల మీడియంగా ఉంటే చాలా బాగుంటుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.